ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ప్రేక్షకులందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికి ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు భృగువారం లేదా శుక్రవారం, శుక్రుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. మరో విశేషం సూర్య జయంతి లేదా రథ సప్తమి. దీని యొక్క విశిష్టత, ప్రాధాన్యత గురించి శ్రీరస్వంశంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృతి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ సప్తమి మధ్యాహ్నం 2:38 వరకు ఉంది. నక్షత్రం భరణి మధ్యాహ్నం 2:20 వరకు, అనంతరం నక్షత్రం కృత్తిక. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం, చంద్ర సంచారం మేషక్షేత్రంలో. ఇది చక్కటి గజకేసరి యోగాన్ని ఈరోజు పుట్టేటువంటి వారికి కలిగిస్తుంది. మంచి ప్రయోజనాలు జీవితంలో సాధించగలుగుతారు. కేతు సంచారం కన్యాక్షేత్రంలో, కుజ శుక్ర బుధుల సంచారం మకర క్షేత్రంలో, రవి శనుల సంచారం కుంభక్షేత్రంలో, రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి గోచారపరంగా ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. చేపట్టినటువంటి కార్యకలాపాలు సంతృప్తికరంగా పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్యం పర్వాలేదు. మెరుగైనటువంటి కార్యాచరణ మహిళలకు కలిసి వస్తుంది. యుక్తితో వ్యవహరించి సంభాషణల ద్వారా ఆకర్షణీయమైనటువంటి విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి పెరుగుతుంది. పెట్టుబడులు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. రాజకీయ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం. ఆర్థికంగా న్యాయవాద వృత్తి వారికి కలిసి వస్తుంది. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఉన్నతి లభిస్తుంది. ఉపాధ్యాయ వృత్తి వారికి క్షేమదాయకమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. రథసప్తమి సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ సూర్య భగవాన్ని ఎర్రమందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించి పాయసం నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు ఉద్యోగపరంగా, వృత్తి వ్యాపార విషయాల్లో కూడా పొందగలుగుతారు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా బలాన్ని కలిగిస్తాయి. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. పట్టుదలతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలపై ఆసక్తి పెరుగుతుంది. అనుకోవతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఆరోగ్యం పర్వాలేదు. నూతన కార్యక్రమాలు మహిళలు చేపట్టగలుగుతారు. శక్తితో కూడినటువంటి కార్యాచరణ తద్వారా విజయాలు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి. సినీ రంగం వారికి ప్రాముఖ్యత పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విజయాలు సిద్ధిస్తాయి. విద్యార్థులకి అనుకూలత విద్యాపరంగా కొనసాగుతుంది. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక విజయాలు చేకూరుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు న్యాయవాద వృత్తి వారికి సంతృప్తిని కలిగిస్తాయి. వైద్య వృత్తి వారికి కీలక బాధ్యతలు, తద్వారా విజయాలు, ఆనందానికి దారితీస్తాయి. రాజకీయ రంగం వారికి పునఃప్రయత్నాలు లాభిస్తాయి. విమర్శలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. రథసప్తమి సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీ సూర్య భగవాన్ని ఎర్రగన్నేరు పూలతో భక్తి శ్రద్ధలతో పూజించి అరటి పండ్లు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించి విజయాలు సాధించగలుగుతారు. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విజయాలు చేకూరుతాయి. సంభాషణలు రుచిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. పోటీని తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు పొందగలుగుతారు. శుభ వార్తలు వింటారు. వివాహాది శుభకార్యాలు, గృహ ప్రవేశాది శుభకార్యాలు కూడా
ఆనందానికి దారితీస్తాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ విద్యార్థులకు ఉపకరిస్తుంది. మహిళలు సంతోష వార్తలు వింటారు. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ రాజకీయ రంగం వారు పొందగలుగుతారు. వైద్య వృత్తి వారికి కీలక బాధ్యతలు, తద్వారా విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి పోటీతత్వంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. సాఫ్ట్వేర్ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహాన్ని పెంచుతాయి. రథసప్తమి సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీ సూర్య భగవాన్ని ఎర్ర గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించి గోధుమ హల్వా నైవేద్యంగా నివేదించడం ద్వారా క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. ఉద్యోగ వ్యవహారాలు కలిసి వస్తాయి. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక ప్రమాదాలు చోటు చేసుకునేటువంటి సంఘటనలు ప్రయాణ కాలంలో ఏర్పడతాయి కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. మెరుగైనటువంటి అవకాశాలు ఆకస్మికంగా వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కూడా చేకూరుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు మహిళలు సాధించగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక సమస్యలు తలెత్తేటువంటి సంఘటనలు ఉంటాయి. విద్యార్థులకి కఠిన పరీక్షలు ఉంటాయి. మానసిక వేదనలు మహిళలకు పెరుగుతాయి. ఆసక్తితో కూడినటువంటి అంశాలు వైద్య వృత్తి వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి పోటీ పెరుగుతుంది. సంకట పరిస్థితులు ఉంటాయి. వ్యవసాయ రంగం వారికి రుణ ఒత్తిళ్లు ప్రబలమవుతాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు సాఫ్ట్వేర్ రంగం వారు తీసుకోలేకపోతారు. శీఘ్రగతిని విజయాలు పొందలేకపోతారు. రథసప్తమి సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ సూర్య భగవాన్ని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించి రవ్వల లడ్డు నైవేద్యంగా నివేదించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. ఆకస్మిక విపత్కర పరిస్థితులు ఆరోగ్యపరంగా పరిష్కరించుకోగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే అదృష్ట సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. మానసిక ఉల్లాసం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఆసక్తి పెరుగుతుంది. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా ఉత్తమ విజయాలు పొందగలుగుతారు. ఆరోగ్యం పదిలం. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ సత్ఫలితాలను కలిగిస్తుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. పోటీతత్వాన్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు పొందగలుగుతారు. అభివృద్ధి వ్యవసాయ రంగం వారికి కొనసాగుతుంది. వైద్య వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు అనుకూలతను పెంచుతాయి. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. ఆకస్మిక విజయాలు వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అత్యంత అనుకూలం. సినీ రంగం వారికి ఆకస్మిక అవకాశాలు అభివృద్ధిని, ఆకస్మిక పేరు ప్రఖ్యాతుల్ని కలిగిస్తాయి. రథసప్తమి సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ సూర్య భగవాన్ని ఎర్ర చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించి పులిహోర నైవేద్యంగా నివేదించడం ద్వారా అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. శత్రుత్వాలు నియంత్రించగలుగుతారు. మిత్రభావంతో కూడిన నిర్ణయాలు కలిసి వస్తాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంకట పరిస్థితులు ఆరోగ్యపరంగా చేకూరుతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్వశక్తితో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాన్ని కూడా చవిచూస్తారు. విపత్కర పరిస్థితులు మహిళలకు గృహపరంగా ఎదురవుతాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. సంకట పరిస్థితులు కొనసాగుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారికి లభించినప్పటికీ సద్వినియోగపరచుకోలేకపోతారు. ఆకస్మిక విఘ్నాలు, అవరోధాలు వంటివి చోటు చేసుకుంటాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రతిభ ఉన్నప్పటికీ గుర్తింపబడలేనటువంటి పరిస్థితులు విస్మయాలకి దారితీస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడా రంగం వారికి తగ్గుతుంది. ఆకస్మిక విజయాలు ఉన్నప్పటికీ ఆత్మవిశ్వాసం ఆశించినంతగా పొందలేని పరిస్థితులు రాజకీయ రంగం వారికి కొనసాగుతాయి. రథసప్తమి సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శ్రీ సూర్య భగవాన్ని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించి చక్కెర పొంగలి నైవేద్యంగా నివేదించడం ద్వారా సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. శత్రువులపై విజయాలు పొందగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి
అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. ఆకస్మిక విజయాలు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగుతాయి. సంభాషణలు రుచిస్తాయి. ఆకర్షణీయమైనటువంటి సంబంధ బాంధవ్యాలు అనుకూలతను పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యవసాయ రంగం వారు కలిగి ఉంటారు. వ్యాపార రంగం వారికి ఆర్థిక వృద్ధి అనుకూలతని పెంచుతుంది. వివిధ రకాల ప్రణాళికలు అమలుకు నోచుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం రాజకీయ రంగం వారు కొనసాగించగలుగుతారు. చతురతతో కూడినటువంటి సంభాషణల ద్వారా ఆకట్టుకునేటువంటి ప్రయత్నాలు ఉపకరిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది. వ్యవసాయ రంగం వారికి అధిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ ఆర్థిక విషయాలు కొనసాగుతాయి. కార్యక్రమాలను వేగవంతంగా సాఫ్ట్వేర్ రంగం వారు పూర్తి చేయగలుగుతారు. సినీ రంగం వారికి ప్రత్యర్థులు బలహీనపడతారు. రథసప్తమి సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీ సూర్య భగవాన్ని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించి దద్దోజనం నైవేద్యంగా నివేదించడం ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతమవుతాయి. పిల్లల విషయంలో సమస్యలు పరిష్కరింపబడతాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ధైర్యంతో కూడిన కార్యక్రమాలు ఆర్థిక పరంగా కొనసాగించగలుగుతారు. మానసిక భీతి తగ్గుతుంది. అవరోధాలు విఘ్నాలు ఏర్పడినప్పటికీ కార్యక్రమాల్ని కొనసాగించేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ మహిళలు కొనసాగించగలుగుతారు. ఆర్థిక ఇబ్బందులు అధిగమించగలుగుతారు. ప్రత్యర్థుల్ని బలహీనపరిచేటువంటి సంఘటనలు ఆనందానికి దారితీస్తాయి. రాజకీయ రంగం వారికి ప్రావీణ్యం పెరుగుతుంది. శత్రువులపై విజృంభించగలుగుతారు. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యవసాయ రంగం వారు కొనసాగించగలుగుతారు. సినీ రంగం వారికి మొదట ప్రతికూలత తర్వాత అనుకూలత పరిస్థితులు ఆర్థిక పరంగా కొనసాగుతాయి. మానసిక ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాలు అన్ని రంగాల వరకు కలిసి వస్తాయి. రథసప్తమి సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ సూర్య భగవాన్ని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించి క్షీరాన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆరోగ్య సమస్యలు పరిష్కరింపబడతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన ఆలోచన విధానంతో కూడినటువంటి కార్యక్రమాలు వేగవంతంగా అమలు చేసి విజయాలు సాధించగలుగుతారు. ఇంతవరకు పూర్తి కాని కార్యక్రమాలు ఇప్పుడు ప్రారంభించి సునాయాసంగా పూర్తి చేసి విజయాలు పొందగలుగుతారు. ఆసక్తికరమైనటువంటి అంశాలు ఆనందకర పరిస్థితులు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో బలాన్ని కలిగిస్తాయి. మెరుగైనటువంటి కార్యకలాపాలు మహిళలు చేపట్టగలుగుతారు. గుర్తింపు పొందగలుగుతారు. ప్రాముఖ్యత పెరుగుతుంది. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాల్లో సూక్ష్మత పెరుగుతుంది. విదేశీ విద్యా అవకాశాలు వేగవంతంగా చేజిక్కించుకోగలుగుతారు. అభివృద్ధిని సాధించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యక్రమాలు వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తాయి. సంతృప్తికర సంఘటనలు సాఫ్ట్వేర్ రంగం వారికి ఉంటాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ఆలోచన సంపత్తి క్రీడా రంగం వారికి పెరుగుతుంది. ఉపాధ్యాయ వృత్తి వారికి అత్యంత అనుకూలం. వైద్య వృత్తి వారికి శోభతో కూడినటువంటి కార్యక్రమాలు వృత్తిపరంగా ఆనందానికి దారితీస్తాయి. క్రమశిక్షణ న్యాయపాత వృత్తి వారికి ఉపకరిస్తుంది, లాభిస్తుంది. రథసప్తమి సందర్భంగా ఈరోజు ధనుసు రాశి వారు శ్రీ సూర్య భగవాన్ని మల్లెపూలతో భక్తి శ్రద్ధలతో పూజించి గారెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా వేగవంతమైనటువంటి పరిష్కారాలు ఆర్థిక పరంగా లభిస్తాయి. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు లాభిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ ఎదుర్కోగలుగుతారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు క్రమక్రమంగా లభిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా ఉన్నప్పటికీ ఆలోచించి నిర్ణయాలు తీసుకుని కార్యక్రమాలు చేపట్టడం ద్వారా లాభదాయకమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. దూకుడు స్వభావం, దూకుడు నిర్ణయాలు పనికిరావు. ఓర్పు సహనం తప్పనిసరి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ మాత్రమే ఉపకరిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలకు లభిస్తాయి. యుక్తితో కూడినటువంటి కార్యాచరణ ద్వారా ఓర్పు సహనంతో కూడినటువంటి
కార్యక్రమాల ద్వారా సంతృప్తికర విజయాలు పొందగలుగుతారు. శ్రమ ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యాపార రంగం వారికి క్రమక్రమంగా మెరుగవుతాయి. ఉద్యోగస్తులకి గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం బలాన్ని కలిగిస్తుంది. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యవసాయ రంగం వారు పూర్తి చేయగలుగుతారు. అభివృద్ధి న్యాయవాద వృత్తి వారికి మెల్లమెల్లగా ప్రారంభమవుతుంది. వైద్య వృత్తి వారికి లోపాలు వెలుగులోకి వస్తాయి. అయినప్పటికీ సమర్థించుకుని విజయాలకి చేసేటువంటి ప్రయత్నాలు ఆలస్యంగా ఉపకరిస్తాయి. రథసప్తమి సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ సూర్య భగవాన్ని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించి పూర్ణం బూరెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి సమస్యలు అధిగమించగలుగుతారు. ఆర్థిక వృద్ధి, ఆరోగ్య రక్షణ చేకూరుతాయి. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థికంగా క్రమక్రమంగా లభిస్తాయి. పిల్లల విషయంలో శ్రద్ధ పెరుగుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ప్రారంభమవుతుంది. నేర్పరితనంతో కూడిన నిర్ణయాలు అన్ని రంగాల వారికి తప్పనిసరి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మహిళలకు గతంలో కన్నా మెరుగైనటువంటి అవకాశాలు గృహపరంగా లభిస్తాయి. శారీరక దారుఢ్యం పెరుగుతుంది. శ్రమను అధిగమించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యకలాపాలు విద్యార్థులకు ఉపకరిస్తాయి. విమర్శలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు విజయాలు వ్యాపార రంగం వారు పొందగలుగుతారు. మనస్పర్ధలతో కూడిన విజయాలు, విరోధాలతో కూడినటువంటి అనుకూలత మహిళలు సాధించగలుగుతారు. అభివృద్ధి సాఫ్ట్వేర్ రంగం వారికి క్రమక్రమంగా పెరుగుతుంది. గట్టి కృషితో కూడినటువంటి నిర్ణయాలు, ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ ఉపాధ్యాయ వృత్తి వారికి లాభిస్తుంది. రథసప్తమి సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీ సూర్య భగవాన్ని ఎర్రగన్నేరు పూలతో భక్తి శ్రద్ధలతో పూజించి గారెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆరోగ్య సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. సంభాషణలు రుచిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు అవలీలగా పూర్తి చేయగలుగుతారు. ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఆరోగ్యపరంగా ఏర్పడినప్పటికీ పరిష్కరింపబడతాయి. నూతన ఉత్సాహం ప్రబలమవుతుంది. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ సత్ఫలితాన్ని కలిగిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు, ఉద్యోగ విషయాల్లో బాధ్యతలు సక్రమంగా నిర్వహించి విజయాలు సాధించేటువంటి కార్యక్రమాలు ఉద్యోగస్తులకు ఉపకరిస్తాయి. కార్యక్రమాలను వేగవంతంగా వ్యాపార రంగం వారు కూడా చేపట్టగలుగుతారు. ప్రణాళికలు అమలు చేయగలుగుతారు. ఒప్పందాలు లాభిస్తాయి. వ్యాపార విస్తరణలు వంటివి కలిసి వస్తాయి. మహిళలకు అత్యంత ప్రాధాన్యత పెరుగుతుంది. మెరుగైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యల్ని అధిగమించగలుగుతారు. యుక్తితో వ్యవహరించగలుగుతారు. కార్యక్రమాల్లో వేగం రాజకీయ రంగం వారికి పెరుగుతుంది. ప్రత్యర్థులు బలహీనపడతారు. క్రీడారంగం వారికి అనుకూలత వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తుంది. సమస్యలు వేగవంతంగా వ్యవసాయ రంగం వారికి పరిష్కరింపబడతాయి. ఉత్తమ విజయ ప్రాప్తి వైద్య వృత్తి వారికి చేకూరుతుంది. న్యాయవాద వృత్తి వారికి పోటీతత్వంతో కూడిన విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. రథసప్తమి సందర్భంగా ఈరోజు మీనరాశి వారు శ్రీ సూర్య భగవాన్ని తెల్ల చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించి రేగిపళ్ళు నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభవార్తలు వింటారు. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఆకస్మిక ఆరోగ్య ప్రతికూలత ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు పొందగలుగుతారు. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కలగాలని, కుటుంబ సఖ్యత ఏర్పడాలని, చేపట్టినటువంటి కార్యకలాపాలు లాభించాలని శుక్రవారం సందర్భంగా రథసప్తమి సందర్భంగా శ్రీ సూర్య భగవాన్ని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమి తిథిని రథసప్తమి పర్వదినంగా జరుపుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. రథసప్తమి సందర్భంగా ప్రత్యేకమైన విధి విధానాలతో స్నానం చేయటం ద్వారా 7 జన్మల్లో చేసిన పాపాలను తొలగింపజేసుకొని ఆ పాపాల వల్ల వచ్చే అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఈరోజు స్నానం ఎలా చేయాలంటే 7 జిల్లేడు ఆకులు, 7 చిక్కుడు ఆకులు, 7 రేగి పండ్లు శిరస్సు మీద ఉంచుకొని శిరస్నానాన్ని ఆచరించాలి.
అలా స్నానం చేస్తే 7 జన్మల్లో చేసినటువంటి పాపాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. 7 చిక్కుడు ఆకులు వీలు కాని పక్షంలో 7 చిక్కుడు కాయలైనా సరే శిరస్సు మీద ఉంచుకొని స్నానాన్ని ఆచరించాలి. అలాగే స్నానం చేసిన తర్వాత చిక్కుడు పువ్వులు, చిక్కుడు ఆకులు, చిక్కుడు కాయలు, రకరకాలైనటువంటి పుష్పాలతో ఒక మండపం ఏర్పాటు చేసి సూర్యుడి చిత్రపటాన్ని ఉంచి ఆ చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించి ఆవు పాలతో పొంగలి తయారు చేసి చిక్కుడాకులో పొంగలి ఉంచి సూర్యుడికి నైవేద్యంగా సమర్పించాలి. ఆ పొంగల్ని ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా చేస్తే సంపూర్ణంగా సూర్యనారాయణమూర్తి అనుగ్రహం కలుగుతుంది. అలాగే రథసప్తమి సందర్భంగా గొడుగు, పాదరక్షలు దానం ఇవ్వటం ద్వారా జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు భీష్మాష్టమి కూడా వచ్చింది కాబట్టి భీష్మ పితామహుణ్ణి మనస్సులో స్మరించుకోవటం, వీలైతే భీష్మ తర్పణం విడిచిపెట్టడం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ, ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ, సూర్యాష్టకము వీటిని చదువుకోవటం ద్వారా సంపూర్ణంగా సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది. శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. శుభమస్తు కార్యక్రమంలో అదృష్ట జాతకం అంశానికి స్వాగతం. ఈరోజు రథసప్తమి. సూర్య భగవాన్ని ప్రతి ఒక్కరూ కూడాను ఆరాధించాల్సినటువంటి శుభదినం. సూర్య భగవానికి అర్ఘ్యప్రదానంతో పాటు స్వామివారికి ప్రీతికరమైనటువంటి గోధుమ రవ్వతో చేసినటువంటి పరమాన్నం నైవేద్యంగా సమర్పించి ప్రతి ఒక్కరూ గనక స్వీకరించినట్లయితే ఆరోగ్య ప్రదాత తన దివ్యవంతమైనటువంటి అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరికి కూడా ప్రసాదిస్తాడు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్నారు. రథసప్తమి పర్వదినాన్ని ప్రతి ఒక్కరూ కూడాను అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించటం మన సంప్రదాయం. ఇక అదృష్ట జాతకం అనేటువంటి విషయరీత్యా గనక పరిశీలన చేసినట్లయితే చేతి వేళ్ల యొక్క ప్రభావం అద్వితీయమైనటువంటి అదృష్టానికి సూచికంగా ఉంటుంది. కొంతమందికి చేతి వేళ్ళు చాలా అదృష్టకరమైన ప్రభావాన్ని సూచిస్తున్నట్టుగా ఉంటాయి. వేళ్ళు గనక పొడుగుగా ఉండి కొందరికి పుట్టుకతోనే 6 వేళ్ళు ఉంటాయి. చాలామందికి 5 వేళ్ళు ఉండటం మనం చూస్తూ ఉన్నాం. ఈ 5 వేళ్ళు కూడాను ఒకే ఆకృతిని కలిగి ఉండవు. ఒకదానికి మరొకదానికి కూడాను తేడా ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది బొటనవేలు యొక్క ప్రభావం. బొటనవేలు యొక్క ప్రభావరీత్యా అదృష్టాన్ని అంచనా వేసేటువంటి గొప్ప శాస్త్రం కూడా మనకు ఉంది. అదే నాడీ శాస్త్రం. బొటనవేలుని గనక పరిశీలన చేస్తూ బొటనవేలు పైన ఉన్నటువంటి రేఖలను అంచనా వేస్తూ గత జన్మ, ఈ జన్మ, రాబోయే జన్మల యొక్క లక్షణాన్ని తెలిపేటువంటి శాస్త్రం నాడీ శాస్త్రంగా ఇప్పటికీ కూడా మనకు ప్రచారంలో ఉంది. తిరుక్కడయార్ అని చెప్పేసి చెన్నైకు దగ్గరలో ఉండేటువంటి వైదేశ్వర కోవిలలో ఈ నాడీ శాస్త్రానికి సంబంధించిన వివిధ అంశాల వర్ణన ఇప్పటికీ కూడా మనకు కనిపిస్తుంది. గత జన్మలో ఉండేటువంటి భావాలు, ఈ జన్మలో ఉండేటువంటి విధి విధానాలు అన్నిటినీ గురించి చెప్పేటువంటి అద్వితీయమైనటువంటి శాస్త్రం నాడీ శాస్త్రం. కేవలం బొటనవేలుతోనే మొత్తం కూడాను చెప్పేటువంటి సనాతన సంప్రదాయ ఆచారం మహర్షులు ప్రసాదించిన అమృతవరం. దీన్ని అంగుష్ట జాతకం అని చెప్పేసి అంటాం. అంటే ఈ బొటనవేలును చక్కగా అంచనా వేస్తూ తెలిపేటువంటి శాస్త్ర పరిజ్ఞానం. దీనిలో అగస్త్యనాడి, భృగునాడి అనేటువంటి వివిధ రకాలైనటువంటి పరిజ్ఞాన ఋషుల యొక్క విశేషాంశాలు మనకు తెలియజేస్తారు. మన తల్లిదండ్రుల పేర్లు కూడాను వాళ్ళు చెప్పడం జరుగుతుంది వెళ్ళగానే.
మీ నాన్నగారి పేరు ఈ జన్మలో ఇది, మీ తండ్రి గారి పేరు ఈ విధంగా ఉంటుంది, మీ అమ్మగారి పేరు ఈ విధంగా ఉంటుంది, నీకు ఇంతమంది తమ్ముళ్ళు, ఇంతమంది చెల్లెళ్ళు, ఇవన్నీ కూడా దాంట్లో రావటం నిజంగా ఋషులు చేసినటువంటి అద్వితీయమైనటువంటి తపస్సంపన్నత అని చెప్పేసి చెప్పక తప్పదు. దానిలోనే పరిహార ప్రక్రియలు కూడా ఉంటాయి. ఈ నాడీ శాస్త్రం ఇప్పటికీ కూడాను ఆచరణలో ఉన్నది. అది గత జన్మల యొక్క ప్రభావాన్ని కూడాను మనకు విశదీకరించినప్పటికీ మనం చేసినటువంటి కర్మరీత్యా ఈ జన్మలో అనుభవించేటువంటి సుఖము, దుఃఖము, ఆనందము ఇవన్నీ కూడా దానిలోనే ప్రస్ఫుటంగా చెప్పడం జరుగుతుంది. అయితే మనం ఏ యొక్క కాలానుగుణంగా వెళ్తామో ఆ కాలాన్ని కూడా వాళ్ళు విశదీకరిస్తారు. మీ వయసు ఇంతలో ఉన్నది, ఈ వయసులో మీరు ఇక్కడికి వచ్చారు అని కూడా చెప్తారు. అంత గొప్ప విశేషకరమైనటువంటి శాస్త్ర పరిజ్ఞానం మన భారతీయ సంస్కృతిలో దాగిన అద్భుతవంతమైనటువంటి నాడీ శాస్త్రం. నాడీ శాస్త్రాలు ఇప్పటికీ కూడాను జీవన గమనాన్ని చక్కగా తెలియజేస్తూ ఉన్నాయి. అయితే ఈ నాడీ శాస్త్రానికి అష్టసాముద్రికానికి కూడా అవినాభావ సంబంధం ఉన్నది. ఎందుకంటే చేతి బొటన వేలును బట్టి అదృష్టాన్ని వాళ్ళు ఆ యొక్క తాటాకుల మీద రాసినటువంటి గ్రంథాలు, తాళపత్ర గ్రంథాలు అంటారు. ఆ తాళపత్ర గ్రంథాలలో పాళీ భాష, బ్రాహ్మీ లిపిలో రాసినటువంటి భాష అది. కొన్ని సంస్కృతంలో కూడా రాసి ఉంటాయి. వాటిని చదివేటువంటి ఆ వంశపారంపర వ్యక్తులు అక్కడ వైదేశ్వర కోవెల్లో ఉన్నారు. వాళ్ళు చదివి మనకు తెలుగులో తెలియజేస్తారు. అలా తెలియజేయటం వలన మన భవిష్యత్తు ఇది, మన ఆయుష్ ఇది, మనం చేసిన తత్వరీత్యా మనం ఈనాడు అనుభవించాలి అంటే ఇటువంటి దాన ధర్మాలు చేయాలి, ఈ పూజలు గనక చేసినట్లయితే మనకి మంచి జరుగుతుంది అని కూడా వివరణగా చెప్పేటువంటి శాస్త్ర పరిజ్ఞానం ఇప్పటికీ కూడా ఉంది. అయితే ఇక్కడ మనం అదృష్ట జాతకరీత్యా బొటన వేలు యొక్క ప్రభావాన్ని గురించి తెలుసుకుంటున్నాం. బొటన వేలు గనక రైట్ కొడతారు చూడండి, ఇంటూ కాకుండా రైట్ ఇట్లా కొడతానే, ఆ విధంగా రైట్గా గనక ఉన్నట్టయితే చాలా అదృష్ట జాతకుడు అతను. అంతేకాకుండా బొటన వేలుని 3 రకాలుగా అభివర్ణించడం జరిగింది. 3 రకాలంటే బొటన వేలు గనక స్ట్రైట్గా గనక ఉన్నట్లయితే 90 డిగ్రీస్ కరెక్ట్గా ఇట్లా పెడితే 90 డిగ్రీస్ కనుక ఉన్నట్లయితే వాళ్ళు ఎవరికి లొంగరండి, వాళ్ళ భావాలే వాళ్ళకు ఉంటాయి. ఇతరులు ఎన్ని చెప్పినా సర్లేండి ఆలోచిద్దాం అని చెప్పేసి చెప్పే లక్షణం ఎక్కువగా ఉంటుందన్నమాట. వీరికి కొద్దిగా నాకే అన్నీ తెలుసు అనేటువంటి మనోభావాలు కూడా అత్యధికంగా ఉంటాయి. బొటన వేలును పట్టుకొని ఈ విధంగా అంటే వంగి ఉంటే వాళ్ళు ఇతరుల మాటలను వింటారు. ఇంత గొప్ప విశేషం బొటన వేలిలో దాగిన పరమార్థ లక్షణం. మరికొన్ని విశేషాంశాలు రేపటి అదృష్ట జాతకాంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో శుభప్రదం అనే అంశానికి స్వాగతం. ముందుగా ప్రియమైన ప్రేక్షకులకు రథసప్తమి శుభాకాంక్షలు. సూర్య సంబంధంగా ఔత్తరాయికంగా ఉండేటటువంటి ప్రమాణాలను స్వీకరించి సౌరమానంలో సూర్య గమనాన్ని ప్రామాణికంగా స్వీకరించి పాటించేటటువంటి పండుగలలో రథసప్తమి ఒకటి. సంక్రాంతి పండుగతో సూర్య సంక్రమణం మకర రాశిలో సంచారం కావడం ప్రారంభం కావడంగా పరిగణించేటటువంటి ఈ సంప్రదాయం అంతా కూడా రథసప్తమి నాటికి స్థిరీకరణ చెందినటువంటి ఆ రథక్రమం గుర్తించి సూర్య గమనం ఇక వేగం పుంజుకుంటుంది. దేవతలకు సంబంధించి సూర్యోదయ కాలం ప్రారంభమైంది. ఉషకాలం గడిచిపోయి చక్కగా సూర్యోదయం కావడంతో ఇక అన్ని శుభ తరుణములే, శుభ సంకల్పములే
శుభ సంకల్పాలే అన్నట్లుగా ముందుకు వెళ్ళాలి అనేటటువంటి బోధన చేయడంతో శుభ సంబంధిత కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం ఆరంభిస్తారు. రథసప్తమి నాడు వాకిలిలో చక్కగా గోమయంతో కళ్ళాపు చల్లి రథం ముగ్గు వెయ్యాలి. ఆ రథానికి సంబంధించిన చక్రాలు ఉత్తరం వైపుగా, రథం యొక్క శిఖర భాగం దక్షిణం వైపుగా ఉండే విధంగా జాగ్రత్తగా చూచి మరీ ఈ రథం ముగ్గు వెయ్యాలి. అలాగే ఆ రథంలో సూర్యనారాయణమూర్తి సంచారం చేస్తున్నట్లుగా చిత్రీకరించి ఆ రథంలో ఉండే సూర్యునికి సమర్పించే విధంగా తెల్ల నువ్వులు, బియ్యము, రేగుపళ్ళు, చెరుకుగడ ముక్కలు ఏ విధంగా అయితే సంక్రాంతి నాడు మనం వినియోగించి ఉన్నామో అలాగే ఈరోజు కూడా వీటిని వినియోగించాలి అంటుంది ఆచారకాండ. ప్రత్యేకంగా రథసప్తమి నాడు పశువుల కొట్టంలో కానీ, ఇంటి ప్రాంగణంలో కానీ, బసారాలో వరండాలో కానీ, ప్రధాన ద్వారానికి ఎదరగా గేటుకి లోపలగా కానీ, ఉత్తర ఈశాన్య దిగ్భాగంలో, తూర్పు ఈశాన్య దిగ్భాగంలో అవకాశాన్ని అనుసరించి స్థలాన్ని గోమయంతో శుభ్రపరిచి 4 కోణాలతో చక్కగా అలంకరించి ఆ తదుపరి అష్టకోణములతో కూడుకున్నటువంటి సర్ప సంబంధితమైనటువంటి ముగ్గును ప్రత్యేకంగా వెయ్యాలి అంటుంది శాస్త్రం. రథసప్తమి నాడు పాలు పొంగించే విధానంలో ఈ అష్టకోణములతో ఉండేటటువంటి ముగ్గునే వెయ్యాలి. ఇది ప్రమాణం. ఈనాటి కాలంలో వివిధ రూపాలలో ముగ్గులను అనేకులు వేస్తూ ఉంటారు. సర్పరూపంలో సర్పబంధంగా ఉండేటటువంటి ఈ ముగ్గు వేసి ఆ ముగ్గు మధ్యలో దాలికను ఏర్పాటు చేయాలి. దాలి లేదా దాలిక ఏ విధంగా చెప్పినా ఆవు పిడకలతో చక్కగా జ్వాల ఏర్పాటు చేసి కొత్తగా సేకరించినటువంటి మట్టి కుండ కావచ్చును లేదా ఇత్తడి గిన్నె కావచ్చును, యథాశక్తి మన యోగ్యత, ఇంటి ఆచారము సంప్రదాయాన్ని అనుసరించి ఒక పాత్రను సేకరించి ఆ పాత్రకు 5 వరుసలుగా పసుపు రంగు దారమును చక్కగా చుట్టి అందులో పాలు పోసి చక్కగా మరిగిన అనంతరం ఆ పాలు ఎటువైపు పొంగుతున్నవో గమనించిన తదుపరి ఆ జ్వాలను కాస్త తగ్గించి అందులో తరువాత బియ్యము యథాశక్తి ఆ బియ్యం పోసిన తర్వాత మూత పెట్టిన తర్వాత ఆ 2 పక్వానికి వచ్చేటటువంటి చివరి సమయంలో బెల్లము, ఆవు నెయ్యి అందులో పోయాలి, ఉంచాలి. ఇలా చేసిన ఆ పులగమును 5 దేవతామూర్తులకు నివేదనగా సమర్పించాలి అంటుంది ఆచారకాండ. సనాతన ధర్మం సమస్త జీవకోటికి ఆహారాన్ని అందించాలి అనేటటువంటి సంకల్పం కలది. కనుకనే ఈ 5 దేవతామూర్తులలో మూషిక రాజు కూడా ఒకరు. రథసప్తమి నాటి ఈ పొంగలి ప్రసాదాన్ని ఎలుకలకు కూడా నైవేద్యంగా సమర్పించాలి అని సనాతన భారతీయం చెప్పడంలో ఉండే అంతరార్థం ఏమిటి అంటే జీవకారుణ్యాన్ని మనమంతా కలిగి ఉండాలి, పెంచుకోవాలి అనేటటువంటి బోధ. ముందుగా సూర్యనారాయణమూర్తి, తదుపరి గణపతి, తదుపరి మహాసరస్వతి, తదుపరి ఇంటి కులదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు లేదా ఎవరి ఇంటికి ఎవరికి సంబంధించి నరసింహస్వామి వారు ఏ రూపాన్ని వారు ఆరాధిస్తారో ఆ దైవానికి సంబంధించిన నైవేద్యం లేదా బొమ్మల కొలువు. చివరగా 5వ నివేదనగా మూషిక వాహనంగా ఉండేటటువంటి ఆ గణపతి స్మరించే విధంగా మూషిక రాజుకు కూడా నివేదనగా సమర్పించాలి. ప్రత్యేకంగా చిక్కుడు ఆకులతో రథాన్ని కూడా పూర్వకాలంలో చిన్నారి బాలబాలికల చేత సిద్ధం చేయించి వారికి సూర్యగమనం, ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం కావడం, భీష్ముడి కథ, ఇలా ఉత్తరాయణ పుణ్యకాలం కావడంతో పగటి కాలం పెరుగుతుంది కనుక శుభకార్యాలన్నీ కూడా మనం ఇంకా మాఘాది పంచకాలుగా మాఘం, పావనం, చైత్రం, వైశాఖం, జ్యేష్టం నిర్వహించుకోవాలి. ఇలా ధర్మపరమైన వైజ్ఞానిక అంశాలన్నీ కూడా బోధిస్తూ వారి చేత చిక్కుడాకులతో ఇలా రథాన్ని సిద్ధం చేయించేటటువంటి వారు. చిక్కుడు ఆకులలో ఈ పొలగమును నివేదనలుగా సమర్పించి తదుపరి చిన్నారి బాలబాలికలకు ఆ చిక్కుడు ఆకులలోనే ఉన్నటువంటి పొలగాన్ని ఆహారంగా స్వీకరించే విధంగా ప్రసాదంగా అందించేటటువంటి వారు. పైగా సూర్యోదయం కంటే పూర్వమే పాటించేటటువంటి ఆచారాలు, విధులు, విధానాలలో అర్కపత్రము, జిల్లేడు ఆకు
7 సంఖ్యలలో జిల్లేడు ఆకులను వరుసగా ఒకదానిపైన ఒకటి బొత్తిగా పెట్టి ఆ పైన ఒక్క రేగుపండును ఉంచి ఈ బొత్తిని శిరస్సు పైన ఇలా 7 ఆకులతో ఉండేటటువంటి మరి ఒక 2 బొత్తికలను 2 భుజాల పైన ఏర్పాటు చేసుకొని కంఠం మంటిగా ఉండేటటువంటి నీరులో అలా నిలుచుని వీటిని నెత్తిపైన భుజాలపైన పెట్టి అలా నీటిలో ఒక్కసారి మొనక వేసి లేచి నిలబడితే ఆకులు చెదరకూడదు, రేగుపండు తొణకకూడదు, అలాగే ఉండాలి. అంటే ఏ విధమైన చలి శీతువు కూడా మన దేహంలో ప్రవేశించకుండా దేహం పైన మనకు అంతటి నియంత్రణ కలిగి ఉండాలి అని బోధించేటటువంటి వారు ప్రాచీనులు. వైజ్ఞానిక అంశంగా మారిన దేశకాలమాన పరిస్థితులలో సూర్యకాంతిని అమోఘంగా అత్యధికంగా తమలో నిక్షిప్తం చేసుకునేటటువంటి ఫలం రేగుపండు. అలాగే అర్కపత్రము, అర్క అంటేనే సూర్యుడు, జిల్లేడు ఆకు, వీటిలో కూడా ఆయుర్వేద రహస్యాలు ఉన్నాయి. కనుకనే కదలకుండా చెదరకుండా తొణకకుండా అలా నీటిలో మునిగి మళ్ళీ లేచి నిలిచినేంత శక్తి మనలో ఉంది. అంటే ఏ విధమైనటువంటి జ్వరగము రోగము బాధలు మనకు రావు అంటూ స్థిరంగా చెప్పేటటువంటి వారు ప్రాచీనులు. ఈ ఆచారాలన్నీ కూడా రథసప్తమికి సంబంధించిన ప్రత్యేకమైనటువంటివి. ఇందులో పాటించే పరిహారాలలో సాయంత్రం వేళ ఆ సమయం కల్లా కూడా యథాశక్తి రేగుపళ్లను ఆహార పదార్థాలలో జతపరుచుకోవాలి. రేగుపళ్లను ఇతరులకు బహుమానంగా అందించాలి. చెక్కుడు ఆకులు అందించే నిమిత్తమే చిక్కుడు మొలకలను తీగలను పెంచి పోషించాలి అనే ఆచారం కూడా ఇందులో ఉంది. ఈనాటికి మనం పెంచి పోషించేటటువంటి ఈ చిక్కుడుకాయలు అలాగే గుమ్మడికాయలు లేదా గుమ్మడి తీగలు ఇవన్నీ కూడా క్రమంగా మాఘమాసానికి మహాశివరాత్రి కాలానికి ఫలిస్తాయి, ఫలసాయం మనకు లభిస్తుంది అనేటటువంటి వారు ప్రాచీనులు. రథసప్తమి నాడు మనం పాటించేటటువంటి ప్రతి ఆచారం వెనుక ఇంత వైజ్ఞానిక పరమైనటువంటి ఆలోచన అంతర్భాగమై అంతర్ధానంగా లోన నిబిడీకృతమై ఉంటుంది అని వివరిస్తుంది సనాతన సంప్రదాయాలకు సంబంధించిన పరిష్కార విజ్ఞాన శాస్త్రం. తెలుసుకుందాం, పాటిద్దాం, రథసప్తమిని విజయవంతంగా పూర్తి చేసుకుందాం. మరిన్ని తెలుసుకోవడం కోసం మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం. దినకరా శుభకరా దేవా దీనాహార తిమిర సంహార దినకరా శుభకరా. ఈ దేశంలో స్త్రీ తన యొక్క పాతివ్రత్యము చేత కొన్ని వేల సంవత్సరములు తపస్సు చేసినటువంటి పురుషుడు ఏ శక్తిని పొందుతాడో అంత స్థితిని పొంది పాతివ్రత్య వైభవాన్ని చాటి చెప్పినటువంటి నేల. అంతటి మహాపతివ్రత అయినటువంటి తల్లి కీచకుణ్ణి భస్మం చేయడం ఆవిడికి పెద్ద విషయం కాదు. కానీ అంతటి మహాబలవంతుడైనటువంటి కీచకుడు ఏ పతివ్రత చేతిలో మరణించాడు అన్న ప్రశ్న వచ్చిందనుకోండి, పాండవుల ఉనికి కనిపెట్టడానికి ఏదో ఒక ఆధారం కోసం వెతుకుతున్నటువంటి కౌరవులు పొంచి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ముందుకు విడితే నుయ్యి, వెనక్కి విడితే గొయ్యి. ఆవిడ పాండవులను వచ్చి సహాయం చేసి కీచకుడి యొక్క పీచమణచమని కోరలేదు. పోని తన పాతివ్రత్య శక్తి చేత కీచకుణ్ణి మట్టు పెట్టలేదు. కాబట్టి వేరొక మార్గం లేదు. కానీ ఆమె మాత్రం ఆ సంకటం నుంచి బయటపడాలి. గొప్ప ఆపద అంటే మన బుద్ధి చేత మనం దాటలేనటువంటి పరిస్థితి. అప్పుడు ఏ కారణం చేత బయటపడడానికి అవకాశం లేదు. ఆ తల్లి సుదేష్ణా మందిరంలోంచి బయటికి వచ్చి కీచకుడి మందిరం వైపుకి నడుస్తూ ఆకాశం వంక చూసింది. సూర్య భగవానుడు ప్రకాశిస్తున్నాడు. ఆమె వెంటనే ఆయన వంక తిరిగి ఒక నమస్కారం చేసింది. చేసి ఆవిడంది, పాండవులకేను తప్పని మనము కలదానినగుదునీనియో కమలమిత్ర, కీచకుని దశ నాకొక కీడు తెరువు కలుగకుండగా రక్షింపు కరుణతోడా అంది. దయతో ఓ సూర్య భగవానుడా నన్ను రక్షించు. ఏ కారణానికి రక్షించాలి? పాండవులకేను మనము తప్పక కలదానినగుదునేనినో కమలమిత్ర. ఓ కమలమిత్రుడైనటువంటి సూర్యుడా, నా యొక్క మనస్సు సర్వకాలముల యందు పాండవుల యందే ఉన్నది నిజమైతే, పాండవుల యందే మనస్సుండడము అన్న మాటకు అర్థం ఆమె అడుగు తీసి అడుగు వేస్తే, ఆమె ఎప్పుడు ఏది ఆలోచన చేసినా
నేను వాళ్ళ ధర్మపత్నిని కనుక నా యొక్క నడవడి చేత నా భర్తల యొక్క ప్రతిష్ట ఇనుమడించాలి తప్ప ద్రౌపదీదేవి ఇలా ప్రవర్తించింది అన్న కారణంగా నా భర్తల యొక్క కీర్తికి కళంకం రాకూడదు, వాళ్ళు కష్టాలు మళ్ళీ పడకూడదు అని నిరంతరము నేను ఆలోచించేదాననైతే నా మనసులో భర్తలైనటువంటి పాండవుల గురించినటువంటి ఆలోచనలు తప్ప అన్యపురుషులకు సంబంధించినటువంటి ఆలోచనలు ఎన్నడూ లేనిదాననైతే ఇది ఎవరికి తెలుస్తుంది? కర్మసాక్షి కనుక ఆయనకొక్కడికే తెలుస్తుంది. అగుదునేని ఓ కమలమిత్ర, ఈ కీచకుని దశ నన్నొక కీడు తెరవు ఒరయకుండగ రక్షింపు కరుణతోడా. ఈ కీచకుడి వలన నాకు ఏ కీడు సంభవము కాకుండుగాక, నీవు నన్ను రక్షించదవుగాక అని ఆ తల్లి ఒక్కసారి సూర్యనారాయణమూర్తి వైపు తిరిగి ప్రార్థన చేసింది. విన్నాడు మహానుభావుడు. ఇప్పుడు ఆయన కూడా కీచక వధ చేయించకూడదు. ఎందుకంటే కీచక వధ జరిగిందనుకోండి, సూర్యుడు అనుగ్రహం చేత కీచక వధ జరిగిన అంతటి మహాబలవంతుడు కీచకుడు ఏ సమయంలో చనిపోయాడు? ద్రౌపదీదేవి వెళ్ళినప్పుడు చనిపోయాడు. కాబట్టి ద్రౌపదీదేవి వెళ్ళినప్పుడు ఎవరు రక్షకులుగా వచ్చి చంపారు కీచకుణ్ణి అన్న ప్రశ్న వస్తుంది. కాబట్టి ఇప్పుడు కావలసింది ఏమిటంటే ముందు కీచకుడి దగ్గర నుంచి తప్పుకోవడానికి ఒక అవకాశం ఏర్పడాలి. ఆమె ఎంతటి మహాపతివ్రత అయినా ఆమెది కూడా ఒక శరీరం. శరీరానికి బలం అనేటటువంటిది ఒక పరిమితితో ఉంటుంది. అందరికీ బలం సమానంగా ఉండడం అనేటటువంటిది ఉండదు. ఉపాధిని బట్టి బలం మారిపోతూ ఉంటుంది. ఒక బాలుడికి ఉన్నటువంటి బలం యవ్వనంలో ఉన్నవాడికి ఉండదు, యవ్వనంలో ఉన్నవాడికి ఉన్న బలం బాలుడికి ఉండదు. వృద్ధుడికి యవ్వనంలో ఉన్నవాడితో సమానమైన బలం ఉండదు. పురుషుడితో సమానమైన బలం స్త్రీ ఉపాధికి ఉండే అవకాశం తక్కువ అని శాస్త్రాలు. కాబట్టి అటువంటి స్త్రీ ఎలా కీచకుణ్ణి మట్టు పెట్టగలిగింది అన్న ప్రశ్న ఒకటి వస్తుంది. ఈ అనుమానం అనేటటువంటిది ప్రబలిందనుకోండి, ప్రబలిన ఉత్తర క్షణంలో కౌరవులకు పాండవుల యొక్క అజ్ఞాతవాస భంగం చేయడానికి కావలసినటువంటి అదును పట్టుకోవడానికి అవకాశం ఇచ్చినది అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఈ ఆపద ఎలా తప్పుకోవాలి? కీచకుని వలన కీడు కలగకుండా నన్ను రక్షించు, ఇది ప్రార్థన చేసేవాడు బయలుదేరింది. వెంటనే సూర్యనారాయణమూర్తి ఏం చేశాడంటే, తరణియు దుఃఖితయగో తరణి కాచుటకు అచ్యుదగ్ర భుజా విస్ఫురణార్జుడొక్క రక్కసుని కరుణార్ద్ర హృదయుడగుచు గ్రక్కున బనిచన్ అన్నారు తిక్కనగారు. వెంటనే సూర్యనారాయణమూర్తి ఏం చేశాడంటే, ప్రచ్ఛన్న వేషంతో అంటే పైకి కనపడకుండా, ఎవ్వరికీ కనపడకుండా ద్రౌపదీదేవిని అనుగమించి ఆవిడ వెనకాతలే నడుస్తూ వెళ్ళడానికి, ఆవిడ్ని రక్షించడానికి చాలా గొప్ప పరాక్రమంతో కూడుకున్నటువంటి భుజములు కలిగినటువంటి ఒక రాక్షసుణ్ణి పంపాడు. ఆయన ఆ ద్రౌపదీదేవిని అనుగమించి వచ్చాడు. కీచకుడికి ఎవరు కనపడుతున్నారు? ద్రౌపదీదేవి కనపడుతోంది. ఆయనకి వెనక వస్తున్నటువంటి రాక్షసుడు కనపడలేదు. ఒక స్థితిలో వాళ్ళిద్దరి మధ్య వాదన జరిగిన తరువాత ఆమె తనతో అలా ప్రవర్తించడం దోషము అని చెప్పినా సరే, మద్యపానం చేసి ఉన్నటువంటి కీచకుడు ఆమె పట్ల ఏ విధమైనటువంటి గౌరవం లేకుండా తన యొక్క పరిధిని అధిగమించి ఆవిడ చెయ్యి పట్టుకునేటటువంటి ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నం చేసి చెయ్యగానే తనుగాచి వెనక వచ్చిన ఆ ధనుజుని మహాబలము తన తనువందన్ ఆతని చేవిదల్చి రభసంబున ద్రుపద పుత్రిక తన భవనము వెడలెన్. ఆమె వెనకాతలే వస్తున్నటువంటి రాక్షసుడు సూర్యుని చేత పంపబడినటువంటి ఆయన తనలో ఉన్నటువంటి మహాబలం అంతా కూడా ద్రౌపదీదేవిలోకి ప్రవేశించేటట్టుగా ఆయన అనుగ్రహించాడు. ఒక్కొక్క ఉపాధికి, ఒక్కొక్క జాతిలో ఉన్నవారికి ఒక్కొక్క విభూతి. ఆ ధనుజునకు అటువంటి లక్షణం ఉంది. ఆయన దగ్గర ఉన్నటువంటి విశేషమైన బలం ద్రౌపదీదేవి యొక్క శరీరంలోకి ప్రవేశించింది. ఇంత బలం ప్రవేశించగానే కీచకుడు ఊహించలేదు, నేను పట్టుకున్నది ద్రౌపదీదేవి చెయ్యి, కాబట్టి ఆమె నా చేతిని విదల్చలేదు అనుకున్నాడు.